ప్రసాద్ అనే వ్యక్తి ఉండే అధ్యక్ష మోనోక్రోటోఫాస్ తాగితే చచ్చిపోలేదని చెప్పి రెండో అటెంప్ట్ లో పారాక్విట్ తాగి చచ్చిపోయింది అధ్యక్ష. హరీష్ గారు ప్లీజ్, కాబట్టి మీ టైం కూడా చూసుకోండి. ఓకే అధ్యక్ష. నెక్స్ట్ పద్దు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్ అధ్యక్ష. డీలిమిటేషన్ మీద అనవసర రాద్ధాంతం జరుగుతుంది ఈ దేశంలో. దక్షిణ భారతవానికి అన్యాయం జరుగుతుందని చెప్పడంలో అర్థమే లేదు. ఎందుకంటే సెన్సస్ ఇంకా కాలేదు, గైడ్ లైన్స్ రాలేదు, పార్లమెంట్ చట్టం చేయలేదు, మీ సభ్యులు కూడా పార్లమెంట్లో ఉన్నారు. కాబట్టి సౌత్లో దక్షిణ భారతదేశంలో బీజేపీకి సీట్లు తక్కువ వచ్చినాయి అని చెప్పడం వచ్చినాయి కాబట్టి మేము కక్ష కట్టినామని చెప్తున్నారు అధ్యక్ష. మాకేం తక్కువ రాలే అధ్యక్ష. కర్ణాటకలో 19 సీట్లు వచ్చినాయి ఎన్డీఏకు, తెలంగాణలో 8 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు, కేరళలో 1 సీటు, ఒక తమిళనాడులో మేము బోని కొట్టలే కానీ మిగతా అన్ని చోట్ల మాకు సీట్లు వచ్చాయి. హరీష్ గారు ప్లీజ్. డీలిమిటేషన్ అంశంలో నేను చెప్పేది ఒకటే, ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి కానీ దక్షిణ భారతదేశానికి కానీ ఎక్కడైనా నష్టం జరిగితే మేమే ముందుంటాం పోరాటం చేయడానికి. మీరెవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ రాష్ట్రానికి దక్షిణ భారతదేశానికి మనకు దక్కాల్సిన సీట్లు దక్కి తీరుతాయి. దాంట్లో ఎవరికి వివాదమే అవసరం లేదు. ఇవాళ తెలంగాణ భవన్ ఇది కూడా జనరల్ జిఐడి కిందకే వస్తుంది అధ్యక్ష. ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి చూడండి. ఆ కుక్కలు మొత్తం సహవాసం అండి. ఆ కాండ్లకు పోతే డెస్టిట్యూట్స్ అందరూ అంటారు, ఇజ్జత్ పోతుంది తెలంగాణ భవన్కు పోతే. ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండే భవన్ అయినా అధ్యక్ష, పటోడు హౌస్ దగ్గర మనకు 5 ఎకరాల భూమి ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో త్వరగా తెలంగాణ భవన్ నిర్మాణం కూడా కావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరగా జరపాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరగక 1.5 ఏళ్ల అయిపోయింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇవ్వాల్సిన 1200 కోట్ల నిధులు కూడా ఆగిపోయినాయి ఈ సర్పంచులు లేక. అట్లనే మన చాలా ఇష్యూస్లో ఈ సర్పంచులు లేక గ్రామ పంచాయతీలు కూడా కునారిల్లుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కూడా చొరవ తీసుకోవాలి అధ్యక్ష. ఇంకొక నెక్స్ట్ పద్దు అధ్యక్ష, లా అండ్ జస్టిస్. కోర్టుల నిర్మాణం కోసం 1000 కోట్లను కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. కానీ మా ఆసిఫాబాద్ జిల్లా కోర్టు లేదు అధ్యక్ష. 10+2 కోర్ట్స్ అంటే 12 కోర్టుల నిర్మాణం అన్ని 10 కొత్త జిల్లాల్లో చేస్తున్నారు. మా ఆసిఫాబాద్ లేదు అక్కడ. బార్ కౌన్సిల్ అధ్యక్షులు భువనగిరి సతీష్ బాబు గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఈ న్యాయ నిర్మాణ్ పద్దు కింద ఏదైతే న్యాయ నిర్మాణ్ స్కీమ్ కింద మా ఆసిఫాబాద్ను కూడా తీసుకోవాలి. ఎందుకంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అది. 60% విల్ బి గివెన్ బై సెంటర్ అండ్ 40% బై స్టేట్ అధ్యక్ష. కాబట్టి తప్పకుండా పెండింగ్ కేసెస్ ఇన్ హై కోర్ట్స్ అండ్ లోవర్ కోర్ట్స్ ఆర్ 11 lakh పెండింగ్ కేసెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. నేను ఆదిలాబాద్ జిల్లా జైల్లో 40 రోజులు ఉంటాయి. కాబట్టి ఖైదీలు ఎట్లుంటారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లున్నాయి అనేది నాకు పూర్తిగా తెలుసు అధ్యక్ష. ఖైదీలు ఎవ్వరు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ పీపుల్ లేరు అధ్యక్ష. అందరు పూర్ పీపుల్. ఎందుకంటే పైసలు ఉన్నోడికి ఎట్లనో బెయిల్ వస్తుంది, పైసలు లేనోడే జైల్లో మగ్గుతాడు. ఈ వ్యవస్థ మారాలి అధ్యక్ష. పైసలకు జస్టిస్ డెలివరీ సిస్టమ్కు ఏం సంబంధం అధ్యక్ష? దాని మీద సమగ్రంగా ఒకరోజు చర్చ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్ష, లెజిస్లేచర్ గురించి మాట్లాడే పద్దు, ఇంకో నెక్స్ట్ పద్దు ఇది 2024 సంవత్సరంలో, గత సంవత్సరంలో మనం శాసనసభను 24 రోజుల పాటే నడుపుకున్నాం అధ్యక్ష. ఇది చాలా తక్కువ అధ్యక్ష. దయచేసి 50-60 రోజులన్నా సభను నడపాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వ పెద్దల్ని కోరుతున్నా అధ్యక్ష. బడ్జెట్ సమావేశాలు 2 నెలలు జరిగిన సందర్భం కూడా చాలామంది పెద్దలు చూసారు. ఇవాళ పార్లమెంటు ఎప్పుడు మొదలైంది అధ్యక్ష? జనవరి 30 నాడు మొదలై ఏప్రిల్ 3 వరకు కొనసాగుతుంది అధ్యక్ష. దాంట్లో సగమన్న మనం చేసుకోకపోతే ఎట్లా అధ్యక్ష? కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా ఆలోచన చేయాలి. రెవెన్యూ పద్దు మీద మాట్లాడుతున్న అధ్యక్ష, 44 లక్షల సర్వే నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ 80 సంవత్సరాల క్రితం అప్పుడు సర్వే చేసిన నిజాం టైంలో సర్వే జరిగింది. మళ్ళీ సర్వే జరగలే, భూకమ్మతాల సర్వే జరగలే. ఇందులో 70% వాటికి మాత్రమే టీపాన్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే మెజర్మెంట్ చేసిన ఇవి ఏమంటారు సర్వే నెంబర్స్, అవి మెజర్మెంట్ రికార్డ్స్ మెయింటైన్ చేయబడినాయి కేవలం 70%. 30% వాటికి లేనే లేవు. ధరణి కింద ప్రతి 20 సంవత్సరాలకు యాక్చువల్లీ సర్వే చేయాలి ప్రభుత్వం, కానీ చేయట్లేదు. మన కమతాలు ఎన్ని ఉన్నాయి అధ్యక్ష? 208 lakh ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేనిఫెస్టోలో మీరు క్లియర్గా చెప్పినారు అధ్యక్ష. 24వ పేజీ
ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను ప్రవేశపెట్టి సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం. భూదారు కార్డును అందజేస్తాం. రెవెన్యూ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేస్తాం. 25 లక్షల ఎకరాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం పంచిందో వాటికి భూ హక్కులు కల్పిస్తాం. నిషేధ జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిష్కరిస్తాం. ఎక్కడండి పరిష్కారం అయిందా? ఒకసారి మనం గుండె మీద చేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భూభారతి ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని మంత్రి గారు చెప్పడం సంతోషకరమైన విషయం, కానీ ఆలస్యం అమృతం విషయం కూడా. మీరు ఆలస్యం చేయకండి. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ బ్రహ్మాండంగా నడుస్తుంది అధ్యక్ష. మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎత్తేసారు. దయచేసి ఆ పకడ్బందీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తిరిగి తీసుకురావాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ఎందుకంటే ఎవరైనా ల్యాండ్ గ్రాబర్ ఉంటే వానికి 5 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ శిక్ష, అది అట్లాంటిది లేనే లేదు. విఆర్ఓలను మళ్ళీ అపాయింట్ చేస్తామని చెప్పడం చాలా మంచి పరిణామం అధ్యక్ష. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ అధికారి ఉండడం తప్పనిసరి. ఆయన ఏదైనా చిన్నగా డిజాస్టర్ రిలీఫ్ కానివ్వండి, రెవెన్యూ ఏమైనా అంశం ఉన్నా కానీ, ఎవరైనా ఆఫీసర్లు ఎవరైనా వచ్చినా కానీ వారికి చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా చాలా వరకు తగ్గింది అధ్యక్ష. 6,000 కోట్లు తగ్గింది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ 5,000 కోట్లు పెంచుతామని చెప్తున్నారు. ఎట్లా పెంచుకుంటారో నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. భూముల విలువ పెంచుతామని మంత్రి గారు చెప్తే అది మళ్ళా ప్రజలను ఎత్తిన భారం మోపినట్టే. కాబట్టి దయచేసి అటువంటి ఆలోచన విరమించుకోండి మంత్రి గారిని మీకు సవినయంగా మనవి చేస్తున్నా. అట్లే ఫోరెన్సిక్ ఆడిట్ ఫర్ ధరణి అక్రమాలకు పై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి గారు. ఇప్పటి వరకు అదేం కాలే. ఎందుకంటే మా దగ్గర బాబాసాగర్ అనే ఏజెన్సీ గ్రామం ఉంది అధ్యక్ష, చింతలమానపల్లి మండలంలో. దందరి అంకుబాయి అనే మహిళ రోజు నా దగ్గరికి వస్తుంది. ఆమె 100 సంవత్సరాల క్రితం నుంచి ఆమె సాగు చేసుకుంటుంది. ఆమె అత్తమామలు ఇవాళ ఒక పాత పహాని తీసుకొచ్చి ధరణిని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి పట్టా చేసుకొని కబ్జా చేసుకున్నాడు అధ్యక్ష. ఆమె ల్యాండ్లెస్ అయిపోతే వాళ్ళ పిల్లలు ఒక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకొక కొడుకు మంచిర్యాలకు బతుకుదేరు కోసం పోయింది అధ్యక్ష. చాలా ధరణి వలన ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయో మనం చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. ఈ ధరణి మీద పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్, కేవలం మీరు ప్రక్షాళన చేస్తే సరిపోదు, ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి. ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని ఊచలు లెక్క పెట్టే ఏర్పాటు కూడా చేయాలి అధ్యక్ష. వారు ఎవరైతే ప్రజల సొమ్మును దోపిడీ చేసినారో వాళ్ళను కూడా కటకటాల పాలు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. 7 minutes more మీరు అన్న టైం. ఓకే లాస్ట్ ఒకటే పద్దుంది అధ్యక్ష. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు లేని పరిస్థితి అధ్యక్ష. నిర్వహణ గురించి కూడా డబ్బులు లేవు. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి పద్దు గురించి మాట్లాడితే ఇటీవల అకాల వర్షాలు వడగండ్ల వలన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చాలా ఇబ్బందులు తలెత్తినాయి అధ్యక్ష.